ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన మన మెహర్ ప్రభుకి మనందరం ఒకసారి ముఖ్యంగా अवतार देते बाबा की जय, अवतार देते बाबा की जय, अवतार देते बाबा की जय। क्योंकि गट्टिगा देते करते एग्जाम होगी प्रेमुला आनंदिస్తాడు अवतार देते बाबा की जय। ఇంతటి అద్భుత అవకాశం అంటే ప్రభు సాధించడంలో పెట్టే అద్భుత అవకాశం ఇచ్చిన మన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేస్తున్నారు అందరికీ అంటే బాబా ప్రేమికులకు భక్తులకు పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా నా హృదయపూర్వక దీపావళి మనందరం కూడా భగవంతుని సాన్నిధ్యంలో పెట్టే భాగ్యాన్ని ప్రేమించారు బాబా ఏమంటారంటే భగవంతుని ప్రేమించండి భగవంతుడిలో ఐక్యం అవ్వండి మనకి కొత్తగా అనిపిస్తుంది భగవంతుని ప్రేమించండి ఎందుకంటే మనం అంతా కూడా ఇతర కాలంలో పురాణాల్లో కూడా భగవంతుని పూజించడమే మనకు తెలుసు భగవంతుని పూజించడం అంటే ఒక గంట వేయడం హారతి ఇవ్వడం పూజలు చేయడం ఇది మనకి తెలుసు అని బాబా కొత్త సెటప్ ఇచ్చారు ఎందుకంటే ఈ మాయాలోకంలో ఈ ప్రాపంచికంలో స్పీడ్ పెరిగిపోయి ఇవాళ సండే వస్తే నెక్స్ట్ మళ్ళీ సండే వచ్చేస్తుంది అప్పుడే సండే వచ్చేస్తుందా అన్నంత స్పీడ్ అయిపోయింది అందుకని బాబా అంటారు నన్ను ప్రేమించండి అంటారు అంటే ఈ ప్రేమ ఎలాగా అన్నది మనకు కొత్త కాన్సెప్ట్ కనుక కానీ బాధనే అంటున్నాడు నేను వచ్చిన ప్రతిసారి కూడా మానవుల మీద ఉన్న అపార ప్రేమే నన్ను కిందకి దిగేలా చేస్తుంది అంటున్నాడు గత అవతారంలో చూస్తున్నా కూడా రాముడిగా వచ్చిన కృష్ణుడిగా వచ్చిన బుద్ధుడిగా వచ్చిన జీసస్గా వచ్చిన మహమ్మద్గా వచ్చిన ప్రభువు చెప్పేది ఒకే ఒక సత్యం అండి అది ప్రేమ అంటే కాలమాన పరిస్థితులను బట్టి రాముడిగా వచ్చినప్పుడు ధర్మాన్ని కృష్ణుడిగా వచ్చినప్పుడు గీత సారాన్ని బుద్ధుడిగా వచ్చినప్పుడు కరుణ జీసస్గా వచ్చిన ప్రేమ ప్రతి అవతారంలో కూడా ప్రభు భగవంతుని దరిచేరి మార్గాలనే సూచించాడు ఈసారి వెంకట ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకున్నారు అంటే ప్రేమ అంటే ఎలాగండి ఎలా ప్రేమిస్తాము అంటే బాబా చాలా సులువైన మార్గం చెప్పారు ముందేమన్నారు బాబా నేను వచ్చిన ప్రతిసారి మీ మీద ఉన్న ప్రేమే నన్ను కిందకి దిగేలా తెలుసుకోండి అంటున్నారు ఆయన ప్రేమ వర్షం ఎప్పుడు మనకి చూస్తూనే ఉంది కనుక మనం ఇలా మనగలుగుతున్నాం ఈ మాయా ప్రపంచంలో ఆయన వెనకుండి దగ్గరుండి నడిపిస్తున్నాడు మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో అంటే ఒక కష్టం వచ్చేస్తే కంగారు అయిపోతాం అది దాటించక తెలుసు తప్ప భగవంతుడు ఎంత బాగా రక్షించాడని ఆ తర్వాత మనం గుర్తిస్తాం అది అలవాటైపోయింది మనకి ఎప్పుడు కూడా వర్తమానాన్ని మనం ఎంజాయ్ చేయాలి గతం గురించి ఆలోచిస్తాము భవిష్యత్తు గురించి ఎదుర్కొస్తాం బాబా ఏమంటారంటే ప్రజెంట్ ఉన్న ఈ జీవితంలో ధైర్యమానులుగా నేను వచ్చాను నా కొంగు పట్టుకోండి నన్ను ప్రేమించడం కాదు ఇంకేమీ మీ నుండి నేను ఆశించను అంటున్నాడు నన్ను సరే ఈ ప్రేమ అంటున్నారు కదా ఒక ప్రేమికుడు అడుగుతాడు బాబా నువ్వు ప్రేమ అంటున్నావు కదా ఈ ప్రేమని ఎలా మేము వ్యక్తపరచాలి ఎలా అని అడిగితే బాబా అంటారు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతారు అప్పుడు బాబా ఎస్ బాబా ప్రేమించాను ఆమెనే పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు మరి అలా ప్రేమించడానికి నువ్వు ట్రైనింగ్ ఏదైనా అయ్యావా అని అడుగుతాడు చూడండి తండ్రి ఎంత చక్కగా అంటే ఈ కాలం మానవుడికి అర్థమయ్యే రీతిలో చాలా సరళంగా చెప్పాడు ప్రభు భగవంతుని జరిగే మార్గాన్ని చాలా సరళంగా ఎవరు అడుగుతున్నారు బాబా నువ్వు ప్రేమించడానికి ట్రైనింగ్ ఏదైనా అవుతున్నావా మీ అమ్మగారు ఒక టైం మీ నాన్నగారు ఒక టైం మీ ఫ్రెండ్ ఒక టైం వాళ్ళ టైం ఏదైనా ఉందా లేదు కదా సహజంగా అంటే ఆన్ ద స్పాట్ మనకి మెమరీలో రాగానే వాడు గుర్తుకు చేస్తాడు అదే ప్రేమ బాబా కూడా అంటారు అదే సహజ రీతిలో నన్ను ప్రేమించమంటున్నాడు అలా సహజ రీతిలో ప్రేమించాలి అంటే
లేదు అంటున్నారు. అది కూడా కొన్ని బాధపడకుండా ఉండదు, అది కూడా. ఎందుకంటే చిన్న తేడా పెట్టడం అంటే చాలా కంగారు పెట్టుకున్నాం. ఇక ఇంకో నాలుగోది ఏం చెప్తున్నారంటే ఓర్మి కలిగి ఉంది కనీసం, అది కూడా నన్ను ప్రేమించింది అంటాడు. ఈ 5 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఉన్నా నన్ను ప్రేమించినట్లే అంటారు. మన ప్రేమ అనుకుంటే బాబాకి దండలేసడం, ప్రేమించడం, ఇలా సహవాసులో పాల్గొనడం అది కాదని బాబా అడిగేది. నేను చెప్పిన పద్ధతుల్లో ఒక్కటినా నువ్వు అలవరుచుకుంటే అదే నన్ను ప్రేమించడం అంటున్నారు బాబా. ముందేమన్నాను, ఇతరుల సంతోషానికి వరమన్నారు, పరణంగా పరోక్షంగా వద్దు అన్నారు, బాధపడద్దన్నారు, ఓర్మి కలిగి ఉన్నారు. ఆఖరిది 5వది ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆనందంగా ఉండు అంటున్నాడు. అంతే దర్బార్లో బాబా చెప్పిన విషయాలు విని ప్రేమికులందరూ చాలా కంగారు పడిపోయారు. ఇవన్నీ ఎలా ఆచరించగలం బాబా అంటే, పోలేదు మీకు ఇంకా సులువైన మార్గం చెబుతాను అంటున్నాడు. అదేంటంటే నిరంతర నామస్మరణే నా నిజమైన ఆరాధన అంటున్నాడు. నిరంతర నామస్మరణే నా నిజమైన ఆరాధన అంటే మనకి చూడండి, దోమలు కుడుతుంటే మన దోమతలు ఎలా వేసుకుంటామో ఈ మాయా ప్రపంచంలో ప్రాపంచికాన్ని అనుకోకుండా ఉండాలి అంటే మనం మెహర్ బాబా అనే నామాన్ని స్మరించుకోవాలి. అది కూడా బాబా ఒకచోటే కూర్చోండి, ఇన్ని గంటలు చేయండి, ఆ టైంలో చేయండి, అలా ఏ రెస్ట్రిక్షన్స్ బాబా పెట్టలేదండి. చాలా సులువు మార్గం. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలిచినప్పుడు, ఆఖరికి బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు, అసలు ఎంత సులువు మార్గం భగవంతుడు చూడంటే. దైవీ మానవుడిగా వచ్చిన భగవంతుడు ఎప్పుడు కూడా మానవుడికి సులువైన మార్గాలే సూచించి ఆచరించి చూపిస్తాడు. ఆచార్యవరేణ్యుడు ఆయన ఆచరించారండి. ఒకసారి మనం మెహర్ బాబా జీవిత చరిత్రని పరిచయం చేసుకున్నాం. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. బాబా జీవితం చెప్పాలంటే మనం రామాయణం చెప్పాలంటే టకటకా చెప్తాం, భాగవతం చెప్పాలంటే టకటకా చెప్తాం. కానీ మెహర్ బాబా అనేది మాత్రం తడబడిపోతాం, కంగారు పడిపోతాం. కానీ బాబా గురించి చెప్పాలంటే మనం తెలుసుకుని ఉండాలి, మన తండ్రి గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీ నాన్నగారు ఏం చేసుకుంటూ ఉంటారండి అంటే తెలియదండి. మీ నాన్నగారి పేరేంటండి తెలియదండి. మీ నాన్నగారి అమ్మా నాన్నగారు తెలియదండి అంటే మన తండ్రి ఎంత బాధపడతాడో, సాక్షాత్తు దైవీ మానవుడైన మెహర్ బాబా కూడా అంత బాధపడతారండి. అయ్యో నేను ఇన్ని చేశానే, ఒక్క నా పేరు తెలీదా, నా తల్లిదండ్రుల పేరు తెలీదా అని చాలా బాధపడతారు బాబా. కాబట్టి సభలో బాబా ఒక్కసారి మనం తలుచుకుందాం. ఇది ప్రసంగం కాదని, భగవంతుని గురించి మనం తలుచుకునే క్షణాలు, వీటిని మనం ఆస్వాదిద్దాం. బాబా కూడా ఏమంటారంటే సహవాసు అంటే ద కంపెనీ ఆఫ్ గాడ్ అంటారు. అంటే భగవంతుని సాన్నిధ్యంలో గడిపే అద్భుత అవకాశం. కామారెడ్డిలో ఎంతమంది ఉన్నా కొద్ది మంది బాబా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఆయన ఇచ్చ ఉంది కనుక ఇక్కడ ఉండగలుగుతామండి. మన పెద్దలు కూడా అంటారు, శివుడి ఆజ్ఞ లేదే చీమైనా పుట్టదు అని. అక్కడ ఆయన ఇచ్చ ఉంది కనుక ఈ సభలో మీరంతా మనందరం కూర్చోగలుగుతాం, ఆయన సాన్నిధ్యంలో గడపగలుగుతాం. బాబా ఏమంటారంటే భౌతికంగా బాబా చాలా సహవాసాలు పెట్టారు. పెట్టినప్పుడు బాబా అన్నారు, మీ కుటుంబ వ్యవహారాలు, మీ వ్యాపార వ్యవహారాలు, మీ కష్టాలు అన్నీ మర్చిపోండి, నా మీదే ఏకాగ్రత వహించండి, మీరు మిగిలిన వాటికన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను అంటున్నాడు తండ్రి. అంటే మనకి నమ్మకం లేదండి, మనకి విశ్వాసం లేకపోవడం వల్ల భగవంతుని గట్టిగా పట్టుకోలేకపోతున్నాం. కానీ బాబా చెప్పింది మనం ఒక్కసారి కలుసుకుంటూ ఉంటే ఆయన ఎంతలా మనం స్మరిస్తే ఎంతలా మనని కాపాడతాడు అనేది చాలా సంఘటనలు. ఇక మెహర్ బాబా గురించి వెళ్తాం, కలుసుకుందాం, స్మరించుకుందాం. అద్భుత జీవిత గాథ అయింది. ఒక్క క్షణం కూడా ఆయన గురించి జీవించకుండా కేవలం మానవ శ్రేయస్సు కోసం, మానవ కళ్యాణం కోసం త్యాగమయ జీవితం గడిపాడు మన మెహర్ ప్రభు. ఒక ఈ అవతారమే కాదండి, భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా, ఒక రాముడిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా వాళ్ళ కోసం ఎప్పుడు జీవించలేదు. కేవలం మానవుని గమ్యం చేర్చాలి, ఇదొక్కటే భగవంతుని లక్ష్యం మాట. అవతార్ మెహర్ బాబా పూనాలో జన్మించారు. తల్లిదండ్రులు షిరిమాయి షెరియార్. ఆయన బాల్యం కూడా అందరి బాల్యంలాగే అద్భుతంగా, అంటే అన్ని అవతారాల్లో లాగే కృష్ణ అవతారంలో జరిగినట్టుగానే బాబా బాల్యం కూడా చాలా అద్భుతాలతో జరిగిందండి. తర్వాత మనకి
ఏంటంటే భగవంతుడు అంటే అవతారు అంటే ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. అంటే మనం అనుకుంటాము భగవంతుడు అంటే ఇన్ని భగవంతుడు ఏంటండి అంటాం, కానీ భగవంతుడు సత్య పదార్థం ఒకటే. ఆ ఒక్క భగవంతుడే రాముడిగా కృష్ణుడిగా వస్తూ ఉంటాడు. సాధారణంగా మనం మీ దేవుడు ఎవరండి అంటాం, కానీ మీ భగవంతుడు ఎవరు అనమా అంటే రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం. చూడండి ఇక్కడ అవతారం అంటే కిందకి దిగి రావడం. కేవలం ఆయన మానవుల కోసమే కిందకి దిగి వస్తాడు. భగవంతుడు అంటే ఆ సత్య పదార్థం అనంత జ్ఞానం, అనంత ఆనందం, అనంత శక్తి కలిగిన వాడు. అందుకని ఆయన సద్గురువుల పిలుపు మేరకు కిందకి దిగి వస్తాడు. ఆ సద్గురువులు ఎందుకు పిలుస్తారంటే వాళ్ళలో ఏ మాత్రం స్వార్థం ఉండదండి. కేవలం ప్రపంచ కళ్యాణం కోసం, మానవుల్ని కాపాడడం కోసం ఆయన వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ఎప్పుడైనా సరే భగవంతుని కిందకి దిగి రావాలి అంటే సద్గురువుల పిలుపు మేరకే కిందకి దిగి వస్తాడు. అదే మానవుడు అనుకోండి స్వార్థంతో ప్రార్థన చేస్తాడు. సద్గురువులు అలా చెయ్యరు కనుక ఏ అవతారంలో చూస్తున్నా మనకి గత అవతారంలో తెలియదు కనుక బాబా చెప్పారు, ప్రతి అవతారం కిందకి దిగి రావడానికి ఆ సద్గురువులే ప్రార్థనే కారణం. ఆ ప్రేమ వల్ల నేను కిందకి దిగి వస్తాను దైవీ మానవుడిగా అన్నారు. అలా బాబా బాల్యం గడిచాక సద్గురువుల ద్వారా ఆ అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం ఒక చిన్న శరీరంలో, మానవ శరీరంలో ఇముడ్చుకొని వస్తారు. అంటే ఆయన శక్తి అలాగే ఉంటుంది, కానీ మాయ ముసుగు వేసుకొస్తాడండి. ఒక్కసారిగా ఆ అనంత జ్ఞానం అందరూ కిందకి దిగి దిగాక ఈ భూమండలం తట్టుకోలేదని ఒక మాయ ముసుగు వేసుకుని వస్తాడు. ఆ తర్వాత సద్గురువుల ద్వారా అవి ఓపెన్ అవుతాయి. తర్వాత బాబా నేను భగవంతుని తెలుసుకుని తన విశ్వ కార్యక్రమాలు చేశారు. మెహర్ బాబా 44 సంవత్సరాల మౌనంలో ఉన్నారండి. మరి మౌనంలో ఉన్న బాబా జై బాబా మౌనంలో ఉన్న బాబా ఏం చేయలేదా అంటే చాలా చేశారండి. బాబా పేదల ఉచిత విద్యని, పేదలని వైద్యమని చాలా కార్యక్రమాలు బాబా చేశారు, విశ్వ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మానవ కళ్యాణం కోసమే. మెహర్ ప్రభు చరిత్రమని మనకి బుక్స్ దొరుకుతాయి కామారెడ్డి సెంటర్లో. ప్రతి పేజీ మీరు చదివి చూస్తే తెలుస్తుంది ప్రభు ఎంత త్యాగమైన జీవితాన్ని గడిపాడు. మనకి సమయాభావం వల్ల నేను కొంచెమే చెప్పగలిగానండి. బాబాకి నేను సారీ చెప్పుకుంటున్నాను. ఇక మన ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఎందుకు ప్రేమ ప్రేమ అంటున్నారంటే ప్రేమ వల్ల ఇవ్వడమే అవుతుందండి, ఆశించమాట. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మన పిల్లలు వాళ్ళ కంఫర్ట్స్ అవన్నీ చూసాం తప్ప ప్రేమ వలన వాళ్ళ నుంచి ఏది ఆశించాం. అలాగే భగవంతుడు కూడా ప్రేమ వలన మనం ఆయన మన జీవితంలో ఏమి ఇచ్చినా కూడా నా తండ్రి నా జీవిత గమ్యాన్ని చేర్చడం కోసమే ఇది ఇచ్చాడు అని చెప్పి ఆయన కొంగు గట్టిగా పట్టుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాను.